జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కోరికలే గుర్రాలైతే అనంతాత్మ స్వరూపులారా, మానవ శరీరాన్ని రథం అనుకుంటే దానిని ముందుకు నడిపించే గుర్రాలు ఇంద్రియాలు అవుతాయి. ఆ గుర్రాలను అదుపు చేసే పగ్గం మనసైతే రథసారథి బుద్ధి అవుతుంది. ఆ రథంలో ప్రయాణించే యజమాని ఆత్మ అవుతాడు. ప్రస్తుతం శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడ్డ మానవులంతా కోరికల విషవలయంలో చిక్కుకున్నారు. వాని నుండి బయటపడే అవకాశమే లేదు. ప్రపంచమంతా ఆకర్షణీయమైన వస్తువులతో కూడి ఉండి మనిషిని కోరికలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. పిన్న వయసు నుండి వస్తువుల కోసం ఆరాటపడుతున్నారు. సంపాదన పెరిగే కొలది కోరికలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఒక కోరిక తీరిందంటే మరొక కోరిక సిద్ధంగా ఉంటుంది. తీరకపోతే అంతరంగం అసంతృప్తిగా ఉంటుంది. ఆ అసంతృప్తి తీవ్రమైతే క్రోధానికి దారితీస్తుంది. ఆ విధంగా మనిషి పూర్తిగా భౌతికవాద మత్తులో ఇరుక్కుపోతున్నాడు. ప్రస్తుతం అందరూ బాహ్యముఖ ప్రయాణంలో జీవిస్తూ తమను గురించి తాము తెలుసుకోలేకపోతున్నారు. అంతరంగమంతా కోరికలతో నింపబడి ఉంటుంది. ఇంద్రియాలను సంతృప్తి పరిచే జీవితమే కొనసాగుతుంది. తమో రజోగుణ సంబంధమైన చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నవారు ఇటువంటి ప్రమాదకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మానవ జాతి యావత్తు విషవలయంలో చిక్కుకుంది. మాయాక్షేత్రంలో బంధించబడింది. అందరూ విచక్షణను కోల్పోయారు. ఆనందాన్ని గురించి ఆలోచించడం లేదు. జీవితాన్ని అన్ని విధాల దుర్వినియోగపరుచుకొని మధ్యలోనే బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి కోరికలను అదుపు చేయటమే సమూల శాశ్వత పరిష్కారం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానం ద్వారానే మోక్షం. దివ్యాత్మ స్వరూపులారా, ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గం పట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. వివిధ రకాల మార్గాలను ఎన్నుకొని సాధన చేస్తున్నారు. అయితే అందరి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సుదీర్ఘాయువుతో జీవించడమే కదా. అందుకు అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి. సంస్కారాలు దగ్ధం కావాలి. అంతరంగం ఖాళీ అయితే సంపూర్ణ స్వేచ్ఛను పొందవచ్చు. వేదాంత పరంగా దానినే ముక్తి లేక మోక్షం అంటారు. అంతరంగంలో ఉన్న జన్మ జన్మల సంచిత ప్రారబ్ధ కర్మలు సమూలంగా దగ్ధం కావటం ద్వారా ఆ శుద్ధి జరుగుతుంది. అందుకు ఒకే ఒక శాస్త్రీయ పంథ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. కర్మయోగం ద్వారా ఆగామి కర్మలను, భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మలను, జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మలను సమూలంగా దగ్ధం గావించుకోవచ్చునని భగవద్గీతలో ప్రస్తావించడం జరిగింది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని అనుభవంలోనికి పొందగలిగితే ఇక కర్మలకు అవకాశమే ఉండదు. కర్మలను కర్మలతో కరిగించుకున్నట్లుగా అజ్ఞానమనే అంధకారాన్ని ఆత్మజ్ఞానమనే వెలుగుతో తొలగించుకోవచ్చు. అందుకు కఠోర సాధన అవసరం ఉండదు. నేను ఎవరు అనే అంశాన్ని గురించి శాస్త్రీయ పంథాలో తెలుసుకొనగలిగితే చాలు. మనసులో ఉన్న అన్ని చిక్కు ప్రశ్నలకు
శాస్త్రీయపరమైన సమాధానాలు లభించి సందేహ నివృత్తి జరిగి అంతరంగం నిండు కొండవలె ఉంటుంది. కాబట్టి జ్ఞానం ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. విశుద్ధ చక్రం అతి కీలకం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ దేహంలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంది. అయితే ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి మూలాధార మరియు విశుద్ధ చక్రాలు కీలకమైనవి. మూలాధార చక్రం సమర్థవంతంగా పనిచేసినట్లయితే ఎముక పుష్టి, కండర పుష్టి ఎక్కువగా ఉండి ఎముకల యందలి మధ్య నుండి రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి చెంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం అంటు వ్యాధుల నుండి, దీర్ఘకాలిక రుగ్మతల నుండి రక్షించబడుతుంది. అదేవిధంగా మరొక కీలకమైన చక్రం విశుద్ధ చక్రం. ఇది గొంతుకు సంబంధించింది. ఈ ప్రాంతంలో అనేక నాళాలు కలిసి ఉంటాయి. 2 కంటి నాళాలు, 2 చెవి నాళాలు, 2 ముక్కు రంధ్రాల నాళాలు, నోరు, స్వరపేటిక, ఆహారనాళం, శ్వాసనాళం వంటివి ఇక్కడ కలిసి ఉంటాయి. అవి సమర్థవంతంగా పనిచేయకపోతే జీవన చర్యలు సమూలంగా స్తంభిస్తాయి. ఉదాహరణకు, అనేక మందికి రొంప, జలుబు సంభవించడానికి మూల కారణం ముక్కు రంధ్రాలు, శ్వాసనాళాలు సరిగా పనిచేయకపోవడమే కదా. శరీరానికి ప్రాణవాయువు పుష్కలంగా అందకపోతే ఏమవుతుంది? రక్తం శుద్ధి కాదు కదా. చెడు రక్తం అవయవాలకు అందితే ఏమవుతుంది? అలాగే ముక్కు రంధ్రాలు సక్రమంగా పనిచేయకపోతే, అవి మూసుకుపోతే మెదడుకు ప్రాణవాయువు సరఫరా కాదు కదా, పోషక పదార్థం అందదు కదా. శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. మనిషికి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించే పరిస్థితులు ఏర్పడతాయి. అందువలన ఆహార సేకరణలో, ఆక్సిజన్ సరఫరాకు, భాషను వ్యక్తీకరించడానికి గొంతు ప్రాంతం అందలి విశుద్ధ చక్రం సమర్థవంతంగా పనిచేయవలసిందే.